ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ రీజనల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ చాలా తొందరగా ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వట్లేదా? ఇది చూడండి, దాదాపుగా మీరు ఛార్జ్ చేసినప్పటి నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దాదాపు 3 to 4 hours టైం పడుతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్స్ని పరిచయం అనేది చేశాను. దీని ద్వారా మీ యొక్క మొబైల్లో మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండానే నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఛార్జింగ్ స్పీడ్ని మీరు పెంచుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఏ విధంగా మన యొక్క మొబైల్ని మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మనకు 2 సెట్టింగ్స్ అయితే మనకు డెవలపర్ ఆప్షన్లో ఉంటాయి, మరి 2 సెట్టింగ్స్ అయితే డిఫాల్ట్గా మన యొక్క మొబైల్లోనే ఉంటాయి అన్నమాట. ఇకపోతే చాలా మందికి తెలుసు ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు అని. సింపుల్గా మీరు అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు బిల్ నెంబర్ లేదా వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. 7 టైం ట్యాప్ చేయగానే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ డెవలపర్ ఆప్షన్ మనకు ఎక్కడ దొరుకుతుందంటే సింపుల్గా మీరు ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకు 2 సర్వీసెస్ ఉంటాయి. వాటిని ఆఫ్ చేయడం ద్వారా మనకు నెక్స్ట్ లెవెల్లో మన యొక్క ఛార్జింగ్ స్పీడ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మనకు రన్నింగ్ సర్వీసెస్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చాలా మందికి ఇది తెలియదు, కానీ ఇది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తుంది. కాబట్టి వాటిని మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా హే ట్యాప్ క్లౌడ్ అంట, ఇది మనకు అవసరం లేదు. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి స్టాప్ కొట్టేయండి. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, మీకు అవసరం లేదు ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి మీరు సింపుల్గా స్టాప్ అనేది కొట్టేయండి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ, ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మనకు చాలా టూ మచ్గా డ్రైన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి. అలాంటప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకు ఛార్జింగ్ చాలా స్పీడ్గా ఎక్కుమంటే ఎక్కడి నుంచి ఎక్కుతుంది, అసలు ఎక్కదనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ గేమ్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా రన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు అన్నిటినీ స్టాప్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇందులో మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆ సెట్టింగ్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మనకు నార్మల్గా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు చూసుకోవచ్చు ఎన్ని రకాల యాప్స్ రన్నింగ్లో ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనకు ఛార్జింగ్ చాలా స్పీడ్గా ఎక్కమంటే ఎక్కడి నుంచి ఎక్కుతుంది, అసలు ఎక్కదనమాట. అలాంటప్పుడు కూడా ఈ సెట్టింగ్ మనకు పనిచేస్తుంది. కాబట్టి సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పైన అట్లీస్ట్ మీరు 1 ప్రాసెస్ ఆర్ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మీద క్లిక్ అయితే చేసుకోండి. దీని ద్వారా మనకు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్స్ రన్ కావు. కాబట్టి మనకు ఛార్జింగ్ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. మనకు 2 అవర్స్కి ఫుల్ అయ్యే ఛార్జ్ విత్ ఇన్ మనకు 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్స్ రన్ అనేది కావు కాబట్టి. ఇకపోతే మీరు 2 సెట్టింగ్స్ ఇక్కడ నుంచి చేసుకున్న తర్వాత ఒకసారి మీరు టోటల్గా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బ్యాటరీ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా డిఫాల్ట్గా ఇది ఆఫ్ ఉంటుంది అనమాట. సింపుల్గా ఇదే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ అనమాట. దీన్ని ఆన్ చేయడం ద్వారా ఎంత స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుందంటే నేను నోటితో చెప్పలేను, లైవ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు సింపుల్గా మీరు దీన్ని ఆన్ అయితే చేసుకోండి. ఇదే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ అనమాట. దీన్ని మీరు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ అని అంటారు. సింపుల్గా దీన్ని మీరు ఆన్ అయితే చేసుకోండి. వన్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ ఛార్జింగ్ పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీని ద్వారా మన యొక్క బ్యాటరీలో ఇలాంటి ఎనర్జీ లెవెల్స్ ఏమైనా తగ్గిపోయాయా, దాన్ని మన యొక్క ఫోన్కి అనుగుణంగా మనం ఛార్జింగ్ని అడ్జస్ట్ చేసి చాలా స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కేటట్టుగా ఈ సెట్టింగ్ అయితే చేసి పడేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 4 సెట్టింగ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడమే కాకుండా చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. అంతకుముందు మీకు 3 hours టైం పడితే ఇప్పుడు మోర్ దెన్ మనకు 30 minutes టైం కూడా పట్టదు అనమాట. ఆ రేంజ్లో ఈ టాప్ 4 సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. వన్స్ మీరు ఈ టాప్ 4 సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఛార్జింగ్ స్పీడ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.